జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంగన్వాడీ ఉద్యోగస్తులు జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని, ఇతర బెనిఫిట్స్ అందించాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయం ఏటా బైఠాయించి తమ నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేఖ రాయాలి సార్, కంపల్సరీ మన నియోజకవర్గం నుంచి లేఖ ఇవ్వాలి సార్. మేము చాలా ఆశిస్తున్నాం. మాకు మరి వచ్చింది. అప్పుడు కూడా 24 రోజులు మేము ఏమంటారు ఎన్ని పోరాటాలు చేసినామో చేసి 24 రోజులు సమ్మె చేసినాము. సమ్మె చేసి సమ్మెలో మాకు గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది. ఏమని? రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్కు 2 లక్షలు, ఆయకు 1,00,000 రూపాయలు కల్పించి జీతంలో సగం పెన్షన్, అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వాళ్ళ కోడలు కానీ వాళ్ళ బిడ్డ కానీ ఉంటే వాళ్ళకు మన ఉద్యోగం ఇస్తాము అనే విధంగా మాకు చెప్పడం జరిగింది. సరే చెప్పిండ్రు కదా అనేసి మేము 24 రోజుల సమ్మె తర్వాత మా సమ్మె హామీలు ఒప్పుకున్నారు అనేసి మేము సమ్మెను అప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మేము ఆ సమ్మెను విరమించుకున్నాక ఇప్పుడు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. మరి మేము 1000 కళ్ళతోటి మరి ఎదురు చూస్తున్నాము. మాకు ఇగిస్తుంది 18,000 జీతం అని మాకు అదేమంటారు దానిలో మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదేవిధంగా ఇవన్నీ పెట్టిన హామీలే, మేము ఎక్కువ అడగట్లేదు. గత ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో ఆ హామీల మీదనే మేము ఇవ్వమని ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి 5-6 నెలల నుంచి మేము చూస్తూ వచ్చినాము, ఓపిక పడుతూ వచ్చినాము. అయినప్పటికీ కూడా అదేమి లేకుండా మొన్నటికి మొన్న ఏం చేసిందంటే పాపము 60 సంవత్సరాలు దాటిన వాళ్ళను రాత్రి 2 రోజులలోనే మొత్తము మీరు వెళ్ళిపోవాలి, మీకు 60 సంవత్సరాలు వచ్చేసినాయి, మీకు 50,000 ఆయకు, టీచర్కు 1,00,000 రూపాయలు ఆసరా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.